లాస్ట్ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అయినప్పుడు దాంట్లో కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది, బట్ మూవీ బాగుంది. కానీ దానికి మించిన మూవీ అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు. యాక్చువల్ రివ్యూస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఓకే ఓకే సినిమా యావరేజ్ అన్నారు. వాళ్ళందరికి రిప్లై ఇవ్వాలి, సినిమా తోపు తురుం, ఇట్స్ రియలీ అసలు ఒక్కొక్క సీన్ బాప్రే అసలు నేను చెప్పలేను. హ్యాండ్సమ్, అసలు హీరోయిన్ కూడా చూడలేదు నిజం చెప్పాలంటే. అసలు ఆ లుక్స్ కానీ అండ్ అందులోనూ జపనీస్తో కంబైన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్క సీన్ మార్షల్ ఆర్ట్స్ సీన్, నాన్ ఆర్ట్ సీన్, ఇట్స్ రియలీ హైలైట్. స్టోరీ సూపర్, మీనింగ్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ. అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుర్చీలో కూర్చోలేదు, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ అంతా అయిపోయి కొంచెం సైలెంట్ అయిపోయాం. బట్ లాస్ట్లో మళ్ళీ ఎండింగ్ సీన్ ఓజీ అంటే రియల్ గ్యాంగ్స్టర్ ఎస్ ఉంది మధ్యలో. అదే సస్పెన్స్, నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు రావాలి అండ్ ఎవరు ఐబొమ్మలో చూడకండి, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను. ఐ నీడ్ టు లుక్ హియర్. ఓకే, సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. అసలు చెప్తున్నా కదా, ఫస్ట్ మూవీలో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, కింద మీద ఉప్పు. పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసావా, నర్రం ఎక్కించావరా, ఇదిరా మాకు కావాల్సింది సినిమా. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ర్యాంప్ అంటే ర్యాంప్, ఈ రోజు నుంచి రికార్డులు పగలు తగ్గుతామో చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, నేను చిన్న హీరో అని, చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులకి బాంబు పెట్టాడు అనమాట. అలా ఉంటుంది. ఎవరు తన్న పెట్టుకోండి, పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు. దిస్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. అలా ఉంటుంది అనమాట. అన్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారన్న. యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతగా డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్లు అయినా కానీ పెరుగుతారు, హిట్లు అయినా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాలరు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిజైల్ వెళ్తే ఎలా ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ పవన్ మిజైల్ అనే చెప్పొచ్చు అనమాట. బీజిఎంకి అయితే మెంటల్ అంటే మెంటల్ ఎక్కింది బ్రో. బెంగళూరు నుంచి వచ్చాను నేను. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఫ్యాన్స్. కానీ నాకు నచ్చిన డైలాగు నో రూల్ నో లా, ఓన్లీ గంభీరా లా అనే చెప్తారనమాట. అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ నరుకుడేంది, ఆ కత్తి పట్టుడేంది, ఆ డ్యాన్స్ ఏంది, అలా తిప్పడం ఏంది, కొరియన్ పిక్చర్లు చూడటమే కానీ అర్థం తెలియలా. కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్లో తీసుకొని వచ్చాడనే చెప్పొచ్చు అనమాట. పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్న చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వస్తుంది, ఆ లుక్స్కే భయపడాలన్న. అలా ఉంటుందన్న. పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరన్నా, ఆ కథే వేరన్నా. ఫ్యామిలీ ఉందన్న, సెంటిమెంట్ ఉంది. అర్జున్ దాస్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. ప్రకాష్ రాజు యాంటీగా ఉన్నా కానీ ఈ సినిమాలో మాత్రం ర్యాంప్ ఇచ్చాడు. సుజిత్ దండం, ఫ్యాన్స్ ఆకలి తీర్చావు. గుడి కాదు బ్రో, ఏదన్నా అది కట్టవచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ముఖంగా, ఇన్ని రోజులు పవర్ స్టార్ గారికి 2 అన్నలు ఉన్నారు, నాగబాబు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు, తమన్ ప్లస్ సుజిత్, సొంత తమ్ముళ్ళే వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్, తమ్ముని వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఇండస్ట్రీని ఏదో తగలబెట్టాలని ఈ సినిమా తీశారు. అలానే తగలబెట్టారు, నూకారు. రికార్డ్స్ అన్ని ఎగిరెగిరెగిరిపోతా ఉంటాయి. జై పవర్ స్టార్. పప్పర్ మైండ్ బ్లోయింగ్. పార్ట్ 2, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సాహు కానీ, పుష్ప 2 కానీ, RRR అన్నిట్లో రికార్డ్ బ్రేక్. సూపర్. హీరోయిన్ బాగుంది, చిన్న రోల్ అయిపోయింది అంతే. ఇంకా రోల్ ఉంటుంటే బాగుండేది. చాలా బాగుంది సినిమా. సూపర్. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ మాత్రము అంత స్టైలిష్గా ఉన్నారు. ఇంతవరకు ఎవరు చూపిలేదు. ఆ 90s 80sలో ఉండే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ సినిమాలో చూపిలేదు. సుజిత్కి హ్యాట్స్ ఆఫ్. తమ్ముడానికి బిర్యానీ కాదు, మండి కాదు, ఒక పెద్ద హోటల్ బుక్ చేయాలి, అంత బాగా మ్యూజిక్ కొట్టాడు. ఇంటర్వెల్ మాత్రం ఒకప్పుడు బాహుబలి ఇంటర్వెల్ అనుకుంటుంటే దాన్ని దాటిపోయింది. ఇంటర్వెల్ షాట్ మాత్రం హైలైట్. క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరికి గూసెస్ వచ్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీ హైలైట్ భయ్య. ఇంకో విషయం ఏంటంటే మాది గుంటకల్లు, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ రాయలసీమ. అదే పనిగా హైదరాబాద్లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు సినిమా చూసిన దానికి 100 కాదు 200, 300% సాటిస్ఫాక్షన్. బొమ్మ బ్లాక్ బస్టర్.
క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ భయ ఇంతవరకు ఎవరు తీయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్టైలిష్గా ఎప్పుడు లేడు. హైలైట్ మ్యూజిక్, బీజిఎం అన్ని బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ అయితే ఇంతకుముందు కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ కూడా పనికి రాదు, పుష్ప పనికి, ఏ సినిమా పనికి రాదు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.